ఆరోగ్యశ్రీ ఒకప్పుడు, తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంది. సరే ఒకప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ వైద్య సేవ, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇంకోటి ఆయుష్మాన్ భారత్ ఈ మిక్స్ చేసేసింది. ఇవన్నీ పోయి ఇప్పుడు టోటల్గా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ 6 గంటల లోపుగా, అంటే వెళ్ళి హాస్పిటల్కి జాయిన్ అవ్వగానే 6 గంటల లోపుగా అప్రూవల్తో ముందుకు వెళ్ళేటట్టు అంటూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. చంద్రబాబు గారు దీనికి ఓకే చేశారు అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా అన్నటువంటి వార్త చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తుంటే కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్లు సిద్ధమైనవి. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. అయితే ఏడాదికి 2 నుంచి 5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించాలని టెండర్ పిలుస్తారు. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అనేది 5 లక్షల కంటే పైనుండి అయ్యేటటువంటి వాటికి మాత్రం ప్రభుత్వం ఓకే చేస్తుంది. మిగతా అన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే చేయాలి. ఉద్యోగులు, పెన్షన్దారులు, జర్నలిస్టు మినహా ప్రస్తుతం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.5 లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు 7,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వాళ్ళకి మినహాయించి మిగిలిన వాళ్ళందరికీ బీమా విధానాన్ని వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 2,500 వరకు ఉండొచ్చని అంచనా. జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి. తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి. WHO అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాలు అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతుల్ని ప్రభుత్వం సమీక్షించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 3 నెలలకు ఒకసారి ముందుగానే చెల్లించేస్తారట. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతుంది. బీమా విధానంలో 6 గంటల చికిత్స ప్రారంభ అనుమతి లభిస్తుంది. చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎంపిక చేసిన బీమా కంపెనీ 3 ఏళ్ల పాటు సర్వీస్ అందించాలి. ప్రతి ఏడాది పనితీరు సమీక్షిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులు బీమా విధానంలో కూడా కొనసాగుతాయి. వైద్య మిత్రుల సేవలను కొనసాగిస్తారు. ఎంపిక చేసిన బీమా సంస్థలు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు. దీనివల్ల బిల్లులు చెల్లింపు సమస్యలు తలెత్తు. రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైన త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం 30 రకాల స్పెషాలిటీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగిస్తారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే 1949 రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి. బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయ మొత్తాన్ని కంపెనీలు మినహాయించుకుని మిగిలిన దాన్ని వెనక్కి ఇచ్చేయాలి. ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధంగా ప్రతిపాదన సిద్ధమైనాయి. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ప్రాక్టికల్గా జరిగేది ఒకటే. ఇన్సూరెన్స్కి వేరు, ఎన్టీఆర్ వైద్య సేవ వేరు. ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేవన్నీ పరిమితం. అసలు అందరికీ ఇన్సూరెన్స్ పెట్టాలని నేనే ఇంతకుముందు ప్రస్తావించింది. అది ఎవరికి అంటే ఆరోగ్యశ్రీ వర్తించిన మధ్య తరగతికి. వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ. ఈ వైట్ రేషన్ కార్డు లేనటువంటి రెగ్యులర్గా పన్నులు కట్టేటటువంటి మధ్యతరగతిని అలిగిపోతున్నారు. ప్రైవేట్ వాటికి పెట్టుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉంది, ఎగువ మధ్య తరగతి ప్రైవేట్ ఇన్సూరెన్సులకి. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్సూరెన్సులకు అంతంత డబ్బులు కట్టలేక ఇటు వైట్ రేషన్ కార్డు లేని మధ్యతరగతి వర్గం ఒక 20 కోట్ల మంది వరకు ఉన్నారు. ఇది 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఎందుకంటే మనకు 1,50,00,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. 1,70,00,000 మంది టోటల్గా 70 లక్షల కుటుంబాలు, 1,70,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో ఈ 20 లక్షల కుటుంబాలు ఇందులో వర్తించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం అంటూ ఏదన్నా ఆలోచించండి అని ఇంతకుముందు నేనే ప్రస్తావించాను. వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ప్రొవైడ్ చేయండి అన్నటువంటి. బట్ వీళ్ళకి ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, నాకు అర్థం కానటువంటిది, వీళ్ళకి 3 నెలల ముందు డబ్బులు ఇచ్చేస్తారట. ఇదే పని ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల వాళ్ళందరికీ ఇస్తే చక్కగా చేస్తారుగా. ఇంకా ఆరోగ్యశ్రీ చేతిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే చెప్తే వైద్యం చేస్తారు, ఎంపీ చెప్తే వైద్యం చేస్తారు. అసలు అదేవో దరిద్రం. వెళ్ళగానే వైద్యం అందాలి కానీ మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఎంపీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడు సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు, నువ్వు మొక్క చెప్పయ్యా హాస్పిటల్కి అని చెప్పుకోవాల్సిన కర్మ ఏంటి అక్కడ? ఇప్పుడు ఆసుపత్రిలో జరుగుతుంది ఏంటి? ఆరోగ్యశ్రీకి ట్రీట్మెంట్ చేయట్లేదు, నువ్వు అప్రూవ్ చేసుకుంటున్నాడు, అక్కడ అప్రూవల్ రావట్లేదు. అదేమంటే త్వరలో తీసేస్తున్నారు కదా అన్నట్టు. ఆల్రెడీ పాత బిల్లులు వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు. డాక్టర్లు అందరూ
ప్రతి పేషెంట్కి తమ దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి జగన్కి వ్యతిరేకంగా చెప్పి అతన్ని ఓడగొట్టేదాకా వాళ్ళందరూ కష్టపడ్డారు. ఎందుకయ్యా అంటే అతను మొదటి 3 ఏళ్ళు కరెక్ట్గా ఇచ్చాడు, ఆ తర్వాత బాకీలు పెట్టాడు. వాస్తవంగా చంద్రబాబు టైంలో బకాయిలు పెట్టిందని జగన్ చెల్లించి ఆ తర్వాత 2-3 ఏళ్ళు సెటరేట్ చేసి 4వ ఏడాది నుంచి అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు, లేట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి జగన్ మీద కోపంతో జగన్ దించారు. ఇప్పుడు శాంతం ఉన్నదే పోతుంది. ఇప్పుడు ఇన్సూరెన్సులు ఏంటో డాక్టర్లకి ప్రతి హాస్పిటల్కి తెలుసు. ఇన్సూరెన్స్ అంటే ఓ రకంగా మళ్ళీ ప్రజల్ని పీడించడమే, పిప్పి చేయడమే. మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఉద్యోగుల ఇన్సూరెన్సులు, జర్నలిస్టుల ఇన్సూరెన్సులు అని ఇవి పుచ్చుకుని పోతే ఆ కార్డులో ఇది వర్తించదండి అని చెప్తారు వాళ్ళు. మామూలుగా మనకు వచ్చేటటువంటి ఆపరేషన్లు చేసేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుంటే ఇన్సూరెన్స్లో 30 నుంచి 40 కవర్ అవుతాయి, మ్యాక్సిమం 50 కవర్ అవుతాయి. మిగతా అవన్నీ నీకు షుగర్ ఉందా వర్తించదు, నీకు ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉందా వర్తించదు అంటాడు, లేకపోతే కనుక నీకేదో దీర్ఘకాలిక జబ్బు ఉంది వర్తించదు అంటాడు. ఈ వర్తించదు అనే పదమే ఎక్కువ ఉంటుంది అక్కడ ఇన్సూరెన్సుల్లో. వాడు ఏ ఇన్సూరెన్స్ వాడు అన్న దేశ సేవ చేస్తాడా? హెల్త్ ఇన్సూరెన్స్ వాడు ₹1,00,000 జనం దగ్గర నొక్కేసి వాడు చేస్తుంది 30,000 రూపాయల పనే, 70,000 రూపాయలు వాడు మిగుల్చుకుంటున్నాడు అక్కడ. లేకపోతే వాళ్ళకి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ప్రజల్ని ఇక్కడ ఈ డబ్బులు పీడిస్తున్నారు వాడు. ఆ వ్యవస్థలోకి తీసుకొచ్చి ఆ పీడించే వ్యవహారంలోకి ప్రభుత్వ సొమ్ములు ఇచ్చి మరీ పెడుతున్నాం 3 నెలల ముందు ఇచ్చి. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం. తొలినాళ్లలో బాగుంటుంది, ఇది సక్సెస్ అయితే చంద్రబాబుకి మించిన గొనవుడు లేడు, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్ అవుతారు. భవిష్యత్తులో ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ సూపర్ కింద అనుకుంటారు. ఇది ఫెయిల్ అయ్యి చచ్చే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ కుటుంబం మనల్ని శపిస్తుంది. అనారోగ్యం మొన్న మధ్యన కూడా ఆసుపత్రులకు పాలైన యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. అట్లాంటి ఎన్ని కష్టాలు అవుతాయి, నష్టాలు అవుతాయి. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. నన్ను అడిగితే ఇది రివర్స్లో జరగాలి. 5 లక్షల రూపాయల లోపు వైద్యాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చేయించాలి. 5 నుండి 25 లక్షల రూపాయల రోగం వాళ్ళకి సంబంధించి అయ్యేది, ఆపరేషన్స్ సంబంధించి అయ్యేదాన్ని ఇన్సూరెన్సులకి వర్తింపజేస్తే తప్పు లేదు. కానీ అటుదిటు చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా నేను చెప్పను, కానీ సంథింగ్ మంచి స్ట్రాంగ్ స్టెప్ అని ఆయన చుట్టూ ఉన్నోళ్ళు చెప్పుంటారు. ఇది ఓ రకంగా ప్రజల జీవితాలని పరీక్షకు పెడుతున్నాం మనం. సక్సెస్ అయితే మనకు మించిన వాళ్ళు లేడు, ఫెయిల్ అయితే మాత్రం జీవితకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది.